ద్రోణాచార్యుడు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో ఏళ్ళు ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై ద్రోణాచార్యుడిని ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, మహాశివ, నాకు నీ అంశతో పుట్టే బాలుడు కావాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు మహాశివుడు ద్రోణాచార్యునికి వరం ప్రసాదిస్తాడు. సో శివుని అంశతో పుట్టేవాడే అశ్వత్థామ. పుట్టుకతోనే నుదుటిపైన ఒక మణితో జన్మిస్తాడు. ఆ మణి ఎలాగంటే మహాశివునికి మూడో కన్ను ఎలాగో అశ్వత్థామనికి అలాగా. ప్రభావంతో అశ్వత్థామకి ఆకలి తిండితో అవసరం వచ్చేది కాదు. ఇంకా భూమిపైన ఎవ్వరూ ఏం చేయలేరు. అశ్వత్థామ అంతటి గొప్ప శక్తిని కలిగి ఉండేవాడు. ఇంకా భూమిపైన ఏ జీవరాశులు అశ్వత్థామని ఏమీ చేయలేవు. ఇదంతా అతని నుదుటిపైన ఉన్న మణి వల్ల లభించిన శక్తుల వల్లనే. ఇంకా అశ్వత్థామ తండ్రి విషయానికి వచ్చేస్తే ద్రోణాచార్యుడు ఎంతో గొప్ప యోధుడు మరియు తన తండ్రి ఒక రాజగురువు. అతను ఎన్నో శక్తియుక్తులు కలిగిన యోధుడు.